ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనము ధ్యానించుకోబోయే దేవుని వాక్యము, ఎవరు బుద్ధిమంతులు? బుద్ధిమంతులకు కలుగు ఫలమేంది, బుద్ధిహీనులకు కలుగు ఫలమేంది? మనము చూసినట్లయితే ఎవరు బుద్ధిహీనులు, ఎవరు బుద్ధిమంతులు? వాక్యానుసారంగా మనము చూసుకుందాం. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మొదటి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా రాయబడింది: తన పొరుగు వాణ్ణి తృణీకరించువాడు బుద్ధి లేనివాడు అని రాసుంటుంది. ప్రియమైన వారులారా, పొరుగు వాణిని తృణీకరించే ప్రతి ఒక్కడు ఎవరంటే బుద్ధి లేనివాడు అని వాక్యం అంటుంది. పొరుగువాడెవడు, తృణీకరించేవాడెవడు అంటే, ఈనాడు మనం సమాజంలో గనక గమనిస్తే తృణీకారము నొందిన ప్రజలు చాలామంది ఉన్నారు. తృణీకారం నొందిన ప్రజలంటే కొంతమంది బుద్ధిహీనులు తన కులాన్ని బట్టి కొంతమందిని తృణీకరిస్తూ ఉంటారు. తనకున్న ఆస్తిని బట్టి కొంతమందిని తృణీకరిస్తుంటారు. తనకున్న జ్ఞానాన్ని బట్టి కొంతమందిని తృణీకరిస్తుంటారు. ఎవరు వీళ్ళు? బుద్ధిహీనులు. ఈ బుద్ధిహీనులు మా కులమే గొప్పది, మేమే గొప్ప వాళ్ళము, మా ఊరిలో మేమే ధనవంతులము అని ఇలా ప్రతి ఒక్క దాంట్లో తృణీకరిస్తుంటారు ఎదుటివారిని. చూడండి, దేవుని వాక్యం ఏమంటుందంటే, తన పొరుగు వాణిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు అంటుంది దేవుని వాక్యం. కానీ దేవుని మనకిచ్చిన ఆజ్ఞ ఏంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని దేవుడు మనకు సెలవిచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ లోకంలో ఉండే వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళు యేసుక్రీస్తు యొక్క ప్రేమను, ఆయన ఆజ్ఞలను ఇంకా గైకొనలేదు కాబట్టి వాళ్ళు అలా ప్రవర్తిస్తుండొచ్చు. కానీ ఈరోజు దేవుని వాక్యమును ఎరిగి, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కూడా నీ పొరుగువాన్ని నువ్వు తృణీకరిస్తున్నావంటే నువ్వు ఇంకా బుద్ధి లేని వాడివి, బుద్ధి లేని దానవి. అర్థమవుతుందా? వాళ్ళు మా కులస్తులు కాదు, వాళ్ళు మా చర్చి వాళ్ళు కాదు, వాళ్ళు మా ఊరోళ్ళు కాదు అని కొన్ని వాటిని చూసి వారిని తృణీకరిస్తున్నావా? దేవుడు అంటున్నాడు, నువ్వు బుద్ధి లేని వాడివి, బుద్ధి లేని దానవు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు మనము ప్రతి ఒక్కరము దేవుని ప్రేమ కలిగి ఈ లోకంలో బ్రతకాలి. దేవుడు మనల్ని ఎన్నుకొనింది, ఏర్పరచుకునింది దేనికోసం అంటే ఈ లోకానికి వేరుగా బ్రతకడానికి. ఈ లోకానికి వేరుగా బ్రతకడం అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ పొరుగువాడిని నువ్వు చూసినప్పుడు నాకంటే నా పొరుగువాడే యోగ్యుడు అని నువ్వు అనుకోవాలి. అర్థమవుతుందా? అలా కాకుండా నువ్వు నీ పొరుగువాడిని తృణీకరిస్తున్నావు అంటే నువ్వు వాక్యానుసారంగా ఇంకా జీవించలేదు. నువ్వు ఇంకా బుద్ధిహీనుడిగా ఉన్నావు. బుద్ధిహీనుల పరిస్థితి ఏమవుతుందో నేను చివరన చెప్తాను మీకు. అంతేకాదు, దేవుని వాక్యంలో కనుక చూసినట్లయితే ఎవరు బుద్ధిహీనులు అంటే, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంటుంది: వ్యర్థమైన వాటిని అనుసరించువారు అని రాసింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, వ్యర్థమైన వాటిని అనుసరించువారు బుద్ధి లేని వాళ్ళు అని వాక్యం అంటా ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్నా నా సహోదరుడా సహోదరి, వ్యర్థమైన వాటి ఏమిటి? వ్యర్థమైన వాటిని అనుసరించడం అంటే ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారిని నీవు నమ్ముకున్న తర్వాత, ఆయన బిడ్డగా మార్చబడిన తర్వాత నీవు అనుసరించవలసింది ఆయనను, అంటే దేవుని వాక్యాన్ని అనుసరించాలి. దేవుని అడుగు జాడల్లో నువ్వు నడుచుకుంటూ ఆయన స్వరూప్యంలోకి నువ్వు మార్చబడాలి. ఇది బైబిల్ గ్రంథము దేవుడు మనకు నేర్పిస్తుంది. కానీ వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నారు అంటుంది బుద్ధి లేని వాళ్ళు. ఈ వ్యర్థమైన వంటి ఏంది? చూడండి, ఆనాడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు నడిపిస్తుండగా కొంతమంది బుద్ధి లేని వాళ్ళు, మాకు దేవుడు కావాలి, మేము పూజించడానికి మాకు దేవుడు కావాలి, మాకు ఒక దేవుని తయారు చేసేయండి అంటే
ఒక దూడను తయారు చేసి ఆ దూడకు సాగిలి పడ్డారు చూసారా, వాళ్ళు బుద్ధి లేనోళ్ళు. ఈనాడు నీతో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, మన దేవుడు ఆత్మయున్న దేవుడు. మనము ఆయన్ను ఆరాధించేది ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంతేకాని ఆ బుద్ధి లేని వాళ్ళుగా మనం ప్రవర్తించినట్లయితే, అర్థమవుతుందా? ఏమంటుంది వాక్యము? వ్యర్థమైన వాటిని అనుసరించకూడదు అంటుంది వాక్యము. నిజముగా నీవు దేవుని బిడ్డగా మార్చబడ్డావు అంటే, ఈనాడు నేనేమి విగ్రహారాధన చేయలేదు, నేను ఏమి విగ్రహ పూజలు ఏమి చేయలేదు అంటున్నావు. నిజమే, నువ్వు వెళ్ళలేదు దేవుని మందిరానికే వస్తున్నావు. కానీ నీ ప్రవర్తన ఎలా ఉందో తెలుసా? హిందువులు అనుసరిస్తున్న వాటిని నువ్వు అనుసరిస్తున్నావు. హిందువులు వివాహం చేయడానికి అనుసరిస్తున్న పద్ధతులు నువ్వు అనుసరిస్తున్నావేమో. చూడండి, వాళ్ళు హిందువులు తన ఇంట్లో తన కుమారుడికైతేనేమి లేదా తన కుమార్తెకైతేనేమి వివాహము చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఒక పంతుల దగ్గరికి వెళ్ళి ముహూర్తాన్ని నిర్ణయించి పలానా టైంలో పలానా సమయానికి వివాహం చేయాలని ఫిక్స్ చేసుకొని వస్తారు. రావుకాలం యమ్మగండాలు చూస్తారు, వారం వజ్రాలు చూస్తారు. ఈ మనిషి ఎన్ని జన్మల ముందు జన్మించాడు, ఇప్పుడున్న ఏ జన్మలో ఉన్నాడు అని ఇవన్నీ చూస్తారు. ఇదే విధముగా నువ్వు చూస్తున్నావేమో. ఇదే విధముగా చూస్తూ నువ్వు వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నావు అన్న సంగతి గుర్తొస్తుందా నీకు? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నా ప్రియ సహోదరి సహోదరుడా. వ్యర్థమైన వాటిని అనుసరించడము అంటే దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో నువ్వు వ్యర్థమైన వాటిని పట్టుకొని తిరుగుతున్నావేమో. రావుకాలమని, యమగండమని, వారమని, వజ్రమని, ఇల్లు ప్రారంభించినప్పుడు నవధాన్యాలని, గృహప్రవేశం చేసేటప్పుడు ఆవును ఇంట్లోకి తోలుకొని వెళ్ళడం అని, ఇవన్నీ ఏంటిదంటే హిందువులకి ఇది రైట్స్, ఎటువంటి తప్పు లేదు, వాళ్ళు ఆచరించవచ్చు. నువ్వు క్రైస్తవుడిగా మారిన తర్వాత నీ ప్రవర్తన దేవుని దృష్టికి వ్యర్థమైన ప్రవర్తనగా కనబడుతుంది అంటే ఇంకా నువ్వు లోక ఆచారాలు కలిగి బ్రతుకుతున్నావేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలైనవి యూదులనైతేనేమి దేవుడు ఆనాడు బబులోనుకి చెరగా పంపించడానికి కారణం ఏంటంటే, దేవుని విడిచిపెట్టి వ్యర్థమైన వాటిని అనుసరించడాన్ని బట్టే. తన పిల్లలను అగ్నిగుండంలో వేశారంట, తన పిల్లలను బలి ఇచ్చారంట, ఆకాశరానికి బలి ఇచ్చారు. ఇట్లా చూడండి, ఇట్లా వ్యర్థమైన వాటిని అనుసరించే వాళ్ళు ఎవరిని అంటుందంటే వాక్యము? బుద్ధి లేని వాళ్ళు అని దేవుని వాక్యం అంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు బుద్ధి కలిగిన వాడువా, బుద్ధి లేని దానివా? బుద్ధి కలిగిన వాడు అయితే దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటావు. చూడండి, ఇంకా ఎవరు బుద్ధి లేని వాళ్ళంటే దేవుని వాక్యంలో రాయబడింది, 17వ సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనంలో, అహంకారముగా మాట్లాడే ప్రతి ఒక్కడు బుద్ధి లేనివాడే. నా ప్రియ సహోదరి సహోదరులారా, అహంకారమైన మాట అది దేవుని దృష్టికి అది మంచి మాట కాదు. ఎందుకంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, అహంకారము దేని వలన వస్తుంది మనుషులకి? కొంతమందికి అయితే తనకు కలిగిన ఆస్తిని బట్టి వస్తుంది, తనకు కలిగిన జ్ఞానాన్ని బట్టి వస్తుంది, కొంతమంది కులాన్ని బట్టి వస్తుంది. ఈ అహంకారమైన మాటలు మీరు మాట్లాడుతున్నారేమో, జాగ్రత్త. దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నిన్ను నీ హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దృష్టికి నువ్వు బుద్ధిహీనుడుగా కనబడితే అది చాలా ప్రమాదకరం. కాబట్టి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, సరిచేసుకో. ఇంకా ఎవరు బుద్ధిహీనులు అంటే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనంలో, కొండెములు ప్రచురము చేయవారు. కొండెములు అంటే తేలుంది, అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు కుడుతుందో వెళ్ళిపోతుందో తెలియదు, కానీ ఆ కుట్టిన చోట మాత్రం చాలా బాధేస్తుంది. అలా కొంతమంది ఆ ఇంటికి వెళుతారు, ఆ ఇంటికి వెళ్ళి అక్కడ కొన్ని కొండాలు చెప్తారు, అక్కడ వాళ్ళు చెప్పిన మాటలు ఎత్తుకొచ్చి ఇక్కడ చెబుతుంటారు, ఇక్కడ చెప్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళని బాధ పెడుతుంటారు. అలా ఒకరిని ఒకరు బాధ పెట్టి బ్రతికే వాళ్ళు కొండాలు చెప్పేవాళ్ళు. అర్థమవుతుందా? ఒకరి గురించి ఒకరికి చెప్పి ఆ ఇంట్లో వాళ్ళు బాధపడేలాగా చేయడము, ఈ ఇంట్లో వాళ్ళు బాధపడేలాగా చేయడము,
వాళ్ళు వీళ్ళు బాధపడతా ఉంటే చూసి ఆనందించేవాడు కొండెగాడు. నీ సహోదరుడు బాధతో ఉంటే వాడిని వాదార్చి ధైర్యపరచాల్సింది పోయి నువ్వు కొండాలు చెప్పి కుటుంబాలను నాశనం చేస్తుంటే జాగ్రత్త, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు సమాధాన పరిచేవాడిగా ఉండాలే కానీ కొండాలు చెప్పేవాడిగా ఉండకూడదు. సమాధాన పరిచేవారు దేవుని పిల్లలు, కానీ నువ్వు కొండాలు చెప్పి కుటుంబాలను విడదీస్తున్నావు, భార్యాభర్తల సంబంధాలు విడదీస్తున్నావు, తల్లిదండ్రుల మధ్య బంధాలను విడదీస్తున్నావు, అన్నదమ్ముల మధ్య బంధాలను విడదీస్తున్నావు. అర్థమవుతుందా? బుద్ధిహీనురాలైన బుద్ధిహీనురాలు అవుతున్నావు, బుద్ధిమంతురాలు అవుతున్నావు. ఒకసారి ఈ మాటలు విను. దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వు కొండాలు చెప్పే స్త్రీగా ఉంటే, కొండాలు చెప్పే సహోదరుడుగా ఉన్నావేమో, నువ్వు ఇలా ఉంటే నీ వలన అనేక బంధాలు తెగిపోతున్నాయి అన్న సంగతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ వలన 10 మంది సమాధానపరచబడాలి, నీ వలన ఒక కుటుంబం కట్టబడాలి, నీ వలన ఒక గ్రామము సమాధానంగా ఉండాలి, నీ వలన ఒక పట్టణము క్షేమకరంగా ఉండాలి, నీ వలన దేశానికి మేలు కలగాలి, నీ వలన ప్రపంచానికి శాంతి కలగాలి. ఎవరు నువ్వు? క్రైస్తవుడివి, దేవుని యొక్క సొత్తువి, దేవుని బిడ్డవు నువ్వు. అలాంటి స్థితిలో ఉండాల్సిన నీవు బుద్ధిహీనురాలిగా కొండాలు చెప్పేదానివిగా నువ్వు ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, చాలా జాగ్రత్త. అది చాలా ప్రమాదకరమైన మార్గంలో నువ్వు వెళ్తున్నావు. బుద్ధిహీనురాలుగా ఉన్నావేమో, బుద్ధిహీనుడుగా ఉన్నావేమో. నా ప్రియ సహోదరి, సహోదరుడా, చూడండి, ఈ బుద్ధిహీనులుగా ఉండే వాళ్ళకి ఫలితం ఏంటంటే దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో వాళ్ళు వృద్ధిలోనికి రారు అంటుంది. వృద్ధిలోనికి రారు. వాళ్ళు ఎంత చేసినా వాళ్ళు వృద్ధిలోనికి రారు, ఎంత కష్టపడినా వాళ్ళు వృద్ధిలోనికి రారు. వాళ్ళు కష్టపడి ఫలము చేసిన ఆ ఫలములో కొంచెమే పండుతుంది, అప్పులే మిగులుతాయి. పగులు రాత్రి కష్టపడి ఉద్యోగం చేసిన ఫలితం కనబడదు, అప్పులే కనబడతాయి. అర్థమవుతుందా? తినడానికి తిండికి కరువు ఉంటుంది, అయినా కూడా బుద్ధిహీనులుగానే బ్రతుకుతుంటారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇంకా ఫలితం ఏంటంటే బుద్ధిహీనులకి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 35వ వచనం ఉంటుంది, అవమానము పొందుదురు అని రాసి ఉంటుంది. ఓ బుద్ధిహీనుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు క్రైస్తవుడిగా బ్రతుకుతున్న నీవు బుద్ధిహీనంగా ఉన్నావేమో. ఈ బుద్ధిహీనత వలన నీకు కలిగేది ఏంటో తెలుసా? అవమానం. 10 మందిలో నీకు ఘనత కలగాలి, కానీ అవమానం పొందుతున్నావు అంటే ఎంత నీచపు స్థితికి దిగజారిపోయి ఉండవు. ఎందుకు అవమానం కలుగుతుందో తెలుసా? వాళ్ళు చేస్తుంది తప్పు అని తెలిసినా కూడా దాన్ని విడిచిపెట్టరు. ఎవరు? బుద్ధిహీనులు. వ్యర్థమైన వాటిని అనుసరిస్తారంటుంది కదా వాక్యము. బ్రాందీ షాపుల దగ్గర వెళ్ళి లైన్లో నిలబడి బ్రాందీ కొనుక్కుంటే, సహోదరుడా, అవమానం కాదు అది. నీకు అవమానము. క్రైస్తవుడని చెప్పుకుంటున్న తిరుగుతున్న నువ్వు, అది దేవునికి అవమానం. మరలి అవమానం లేదా? ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు, భార్య పిల్లను వదిలిపెట్టి మరొక అక్రమ సంబంధం కలిగి ఉన్నావు, అది ఇరుగు పొరుగు వారికి తెలిసింది. అవమానం కదా అది? నీచమైన బ్రతుకు కదా అది? బుద్ధిహీనులకి అవమానం కలుగుతుంది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి, సహోదరుడా, బుద్ధిహీనులకి కలిగే ఫలితం ఏంటంటే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 29వ వచనం, బుద్ధిహీనుని వీపుకి దెబ్బలు తగులును అని రాసి ఉంటుంది. అర్థమవుతుందా? నువ్వు బుద్ధిహీనంగా ప్రవర్తించినంత కాలము నీకు నష్టము, కష్టము, బాధ ఇవన్నీ నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. కారణం ఏంటంటే నీ ప్రవర్తన అలా ఉంది. నీ మైండ్ సెట్ మారాలి. ఏంది నీ మైండ్ సెట్? 10 మంది మేలు కోరుకో. 10 మంది మేలు కోరుకొని వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను అని చెప్పి
అందరి మేలు కోరుకునేవాడిగా, నువ్వు ఎలా సంతోషంగా ఉండాలనుకుంటావో అలాగే ఇరుగు పొరుగు వారు కూడా సంతోషంగా ఉండాలని కోరుకునేవాడిగా నువ్వు బ్రతికితే నీకు ఏ అవమానం కలగదు, ఏ దెబ్బలు తగలవు. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు నీ వీపుకు దెబ్బలు తగలకుండా ఉండాలంటే బుద్ధిమంతుడుగా మారు నా ప్రియ సహోదరి సహోదరుడా. చూడండి, ఇంతవరకు మనము బుద్ధిహీనుల గురించి తెలుసుకున్నాం. బుద్ధిహీనులకు కలిగే ఫలాల గురించి తెలుసుకున్నాం. బుద్ధిహీనులు ఎలా ఉంటారో చూసాం. ఒకవేళ నా సహోదరి సహోదరుడా ఈ వాక్యం విన్న నువ్వు బుద్ధిమంతుడుగా మార్చబడితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బుద్ధిమంతులు ఎలా ఉంటారని వాక్యం అంటుందంటే సామెతల గ్రంథంలో 28:7 వచనంలో బుద్ధిమంతులు ఉపదేశాన్ని అంగీకరిస్తారు అని రాస్తుంది. నిజముగా నువ్వు చేసింది తప్పు, నా ప్రవర్తన సరిలేదు అని నువ్వు తెలుసుకుంటే దేవుని వాక్యాన్ని అంగీకరించు, సరి చేసుకో. దేవుడు తప్పకుండా నీ ఎడల శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలాన్ని నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అర్థమవుతుందా? అలా కాకుండా నువ్వు ఇంకా బుద్ధిహీనుడిగానే ప్రవర్తిస్తే చెబుతున్నాను కదా, అవమానం కలుగుతుంది, వృద్ధిలోకి రావు, దెబ్బలు తగులుతాయి. అవేమి నీకు ఉండకూడదంటే దేవుని వాక్యాన్ని అంగీకరించు. ఇంకా సామెతల గ్రంథంలో బుద్ధిమంతులు ఎలా ఉంటారని వాక్యం అంటుందంటే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనంలో వేసవి కాలమున కూర్చుకుంటాడు అంటే శ్రద్ధ కలిగి తన కుటుంబం నిమిత్తము ప్రయాసపడతాడు. ఎండాకాలం వచ్చిందా, ఎప్పుడు పనులున్నాయా, ఆ పనికి వెళ్ళి 10 రూపాయలు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి శ్రద్ధ కలిగి ఉంటాడు. ఉద్యోగం ఉందా, ఉద్యోగంలో నిలబడతాడు, స్థిరంగా ఒక చోట ఉంటాడు. ఒకరోజు ఇక్కడ, ఒకరోజు అక్కడ, ఇంకో రోజు ఇంకో చోటకు వెళ్ళి స్థిరత్వం లేనివాడిగా బ్రతకడు. బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు తెలుసా? స్థిరము కలిగి బ్రతుకుతాడు. జీతం కొంచెమే వస్తుందా అయినా కూడా ఆ చోట స్థిరముగా ఉండి నమ్మకం సంపాదించుకొని అక్కడే నిలిచి ఫలిస్తాడు. ఎందుకంటే క్రైస్తవుడు తనను తాను నమ్ముకోడు, తన దేవుని నమ్ముకుంటాడు. చిన్న పనైనా ఆ పనిలో నమ్మకంగా ఉంటే ఆ నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయి అని దేవుని వాక్యం అంటుంది. దేవుని వాక్యాన్ని అనుసరించేవాడు స్థిరముగా ఉంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, బుద్ధిమంతుడు ఎలా ఉంటాడని వాక్యం సామెతలు 15:5లో ఉంటాడు, గద్దింపునకు లోబడతాడు అని వాక్యం అంటుంది. ఇంచోపు నేను మిమ్మల్ని గద్దించినట్టు మాట్లాడాను కదా, ఆ మాటకు లోబడతాడంట బుద్ధిమంతుడైతే. బుద్ధి లేని వాడైతే ఇదేంది ఇలా మాట్లాడుతున్నాడు, అసలు దేవుని వాక్యం ప్రకటించేది ఇలాగేనా, దేవుని వాక్యాన్ని తెలియచేయడం ఇంతేనా, పెట్ట కథలు చెప్పాలి కదా, ఆ కథలు చెప్పాలి కదా, ఈ కథలు చెప్పాలి కదా, కానీ ఈ మనిషి ఎంత ఖచ్చితంగా ఖండిస్తున్నాడు అని చెప్పి అంగీకరించడు. అదే బుద్ధి కలిగిన వాడైతే నిజమే, నేను కొండేలు చెప్పేవాడిగా ఉన్నాను, నేను అహంకారంగా మాట్లాడేవాడిగా ఉన్నాను, వ్యర్థమైన దాన్ని అనుసరించేవాడిగా ఉన్నాను, పొరుగువాన్ని తృణీకరించేవాడిగా ఉన్నాను, కానీ అది నా పాపము, సరి చేసుకుంటా అని బుద్ధి కలిగిన వాడు అనుకుంటాడు. బుద్ధి లేని వాడైతే అలా అనుకుంటాడు. చూడండి, బుద్ధిమంతులకు కలిగే ఫలితం ఏమిటంటే దేవుని వాక్యం అంటుంది, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో వాళ్ళు జ్యోతుల వలె ప్రకాశిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ కుటుంబము జ్యోతుల వలె ప్రకాశించాలంటే అంటాడు కదా దేవుని వాక్యంలో, నీవు లోకానికి వెలుగై ఉన్నావు. మనం ఈ లోకానికి వెలుగై ఉన్నాం. మనం వెలుగుగా ఉండాలి అంటే మన లోపల యేసుక్రీస్తు ప్రభువారు పని చేయాలి. నా యందు నీవును, నీ యందు నేనును ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు మీకు అనుగ్రహింపబడును. అంటే చూడండి, దేవుడు మనలో ఉంటే మనం ఏమవుతామో తెలుసా? జ్యోతి వలె ప్రకాశిస్తాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు జ్యోతి వలె ప్రకాశించాలి. నువ్వు ప్రకాశించావు అంటే చూడండి, దేవుని ఆశీర్వాదములు నీ ఇంట్లో ఉంటాయి.
నువ్వు ప్రకాశించకుండా చీకటిగా ఉన్నావేమో, వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నావేమో, నిన్ను బట్టి నీ కుటుంబం నాశనం అవుతుందేమో, నిన్ను బట్టి నీ పిల్లలకు శ్రమలు వస్తున్నాయేమో, అనారోగ్యాలు ఉన్నాయేమో, నీ ఇంటిలో సమాధానం లేదేమో. కారణం నీ బుద్ధిహీనత. వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడైనా నువ్వు మార్చబడితే దేవుడు నిన్ను క్షమించి నిన్ను బుద్ధిమంతుడుగా చేసి నిన్ను జ్యోతుల వలె ప్రకాశింపచేస్తాడు. చూడండి, ఇంకా రెండవది ఫలితం ఏంటంటే మత్తయి సువార్త 25:10 విందులోనికి ప్రవేశిస్తారు. చూడండి, విందులోనికి ప్రవేశించే వాళ్ళు ఎవరు? 5 మంది బుద్ధి కలిగిన కన్యకులు, 5 మంది బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. బుద్ధి లేని కన్యకులు విడవబడ్డారు. బుద్ధి కలిగిన కన్యకలు రారాజు వచ్చాడు, వారిని తీసుకున్నాడు, అంతఃపురంలోకి ప్రవేశించాడు, తన విందుశాలలో విందును తీసుకుంటున్నారు. అర్థమవుతుందా? దేవుడు వస్తాడు, ఆయన వచ్చేటప్పటికి నేను నా నమ్మకంగా ఉండాలి, భయభక్తులు కలిగి జీవించాలి, ఆయన ఎదుట నేను నీతిమంతుడుగా కనబడాలి, ఈ లోకంలో ఏ మలినం నాకు అంటకుండా నేను కాపాడుకోవాలి అని బ్రతికేవాడు బుద్ధిమంతుడు. బుద్ధిహీనుడు ఎవరో తెలుసా? ఏ పాపం పడితే ఆ పాపం చేసుకుంటూ, తాగాలంటే తాగేవాడు, వ్యభిచారం చేయాలంటే వ్యభిచారం చేసేవాడు, ఎలా పడితే అలా బ్రతుకుతూ ఎంత దూరమైన అంత దూరం దిగజారి మాట్లాడేవాడు బుద్ధిహీనుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఇలా మాట్లాడుతున్నానని బాధపడద్దండి. మనం ఇప్పుడు ఇక్కడ భూమి మీద ఉండగానే సరి చేసుకోకపోతే మనం చాలా నష్టపోతాం. ఆ నష్టం ఏమిటో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన మరణం. ఒక రోజుతో పోయేది కాదు కదా. ఒక రోజుతో పోయేదైతే నేను నిదానంగానే మాట్లాడగలను. యుగ యుగాలు ఆ అగ్నిలో కాలాలి అంటే ఎంత బాధ, ఎంత వేదన. అర్థమవుతుందా? నా ప్రియ సహోదరి సహోదరుడు, నా బాధను మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఒక రోజుతో పోదు ఆ బాధ. అగ్ని ఆరదు, పురుగు చావదంటే యుగ యుగాలు ఆ మంటల్లో పడి కాలాల. అదే కానీ నువ్వు ఇక్కడ బుద్ధిమంతుడిగా మార్చబడితే, దేవునికి మహిమకరంగా ఈ లోకంలో బ్రతకగలిగితే నువ్వు బుద్ధిమంతుడు అవుతావు. నిన్ను అంతఃపురంలోనికి దేవుడు తీసుకువెళ్ళి ఆయన విందులో నిన్ను ప్రవేశింపచేస్తాడు. ఎంత సంతోషకరమైన వార్త కదది. ఆయనతో పాటు నువ్వు వెళ్ళడము, అంతఃపురంలోకి వెళ్ళడము, ఆయన విందుశాలలో తొడుక్కొని పోయి నిన్ను కూర్చోబెట్టడము, ఆయనే ప్రేమతో నీకు వడ్డించడము ఎంత సంతోషకరంగా ఉంటుంది చూడండి. ఈ మాటలు మాట్లాడుకుంటుంటే అదే నువ్వు బుద్ధిహీనంగా ప్రవర్తించి విడవబడితే ఎంత బాధాకరమైన మాటలు కదా. అగ్ని ఆరదంటే, పురుగు చావదంటే యుగయుగాలు కాలుతూనే ఉండాల. కాలిపోతూ ఉంటారు, మరలా చర్మం మొలుస్తూ ఉంటుంది, మరలా కాలుతుంటారు, మరలా చర్మం మొలుస్తుంది, పురుగులు తినేస్తుంటాయి. ఎంత భయంకరమైన ఆ బాధ, ఆ అనుభవం. అర్థమవుతుందా? దేవుని వాక్యము సత్యము. ఇదేమి కుక్కిట పురాణాలు, కట్టుకథలు, అనగనగా ఒకరోజు కథలు కాదు ఇవి. దేవుడు మన కొరకు, సర్వమానవాళి కొరకు రాయించిన జీవ గ్రంథం ఇది. ఈ మాటలు నేను మీతో పంచుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు బుద్ధి కలిగిన వాడిగా బ్రతకాలి. లోకంలో బుద్ధి తెచ్చుకోండి. దేవుని వాక్యం మరలా సెలవిస్తుంది, ఫలితము బుద్ధిమంతులకు ఫలితము. సామెతల గ్రంథం 14:35 రాజునకు ఇష్టుడుగా బ్రతుకుతాడంట. ఎవరు రాజు? రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, మన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకి ఇష్టుడుగా బ్రతుకుతారంట. ఎవరు? బుద్ధిమంతులు. ఈ లోకంలో నా ఇష్టం కాదు, ఈ లోకంలో మనుషుల ఇష్టానుసారంగా కాదు, నేను నా దేవుణ్ణి సంతోషపెట్టే విధముగా నేను బ్రతకాలి అని ఒక మంచి తీర్మానం కలిగి బ్రతుకుతాడు. తనకు ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి, కానీ వాటిని చంపివేసి తన దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి ప్రతిదినము అడుగులు వేసేవాడు బుద్ధిమంతుడు. అంతేకాని
నీకిష్టం వచ్చినట్లు బ్రతుకుతూ నీకిష్టం వచ్చిన కోరికలు తీర్చుకుంటూ నేను బుద్ధిమంతుణ్ణి, నేను మంచోణ్ణి, నేను జ్ఞానవంతుణ్ణి, నేను దేవుని బిడ్డని అని నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావేమో. ఒకసారి ఆలోచించి. దేవుడు నిన్ను ఎన్నుకునింది, ఏర్పరచుకునింది లోకానికి వేరుగా బ్రతకడానికి. కానీ లోకంలో కలిసిపోయి బ్రతుకుతున్నావేమో. ఇది మన భారతదేశ ఆచారము, మన హిందూ సాంప్రదాయము, మనం ఇక్కడ బ్రతికే వాళ్ళం ఇలానే బ్రతకాలి, ఇలానే వాస్తు కలిగి బ్రతకాలి. బుద్ధుందా కాస్తైనా మీకు? ఎవరికి వాస్తు? వాస్తు అయితే అసలు మనం పాటించవచ్చా? వాస్తు అది విగ్రహ సంబంధమైనది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను కూడా ఒక సివిల్ కాంట్రాక్టర్ని, నాకు అన్నీ తెలుసు. విగ్రహ సంబంధమైన వాస్తును సరిచేసే వాళ్ళకి, వాస్తు పెట్టే ఎవరైతే ఉన్నాడో ఆ పూజారికి మాకు మధ్యలో ఒక లింక్ ఉంటుంది. ఏందా లింకు? నేను ఏం చెప్పినా అది రైట్ అని నువ్వు అనాలా అని ఆయన మాకు ముందుగానే చెప్తాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? ఇప్పుడు సంగతి కాదు, ఒకప్పుడు నేను లోకంలో బ్రతికేటప్పుడు నాలో జరిగిన సంగతులను మీకు తెలియచేస్తున్నాను. అర్థమవుతుందా? వాస్తు అనేది పచ్చి అబద్ధం. ఒక మనిషి అంటాడు, అంత పెద్ద పట్టణాల్లో ఒక అడుగు, ఒక అంగుళం కూడా వదలకుండా ఎట్లా నచ్చితే అట్లా కట్టుకొని వాళ్ళ ఉపయోగాల కొరకు ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు ఎంతో ఆశీర్వదించబడి దీవించబడ్డారు కదా, ఇక్కడ ఇంత స్థలం ఉంది, దీంట్లో వాస్తుని ఇంత స్థలాన్ని ఎందుకు పోగొడుతున్నారని నేను అడిగితే, అక్కడ 100 దీపాలు వెలిగే కాడ, 1,00,000 దీపాలు వెలిగే కాడ వాస్తు అవసరం లేదు, ఇక్కడ 1-2 దీపాలు వెలుగుతున్నాయి కదా, ఇక్కడ వాస్తు కావాలంటారు. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడము వాళ్ళు నేర్చుకునేసినారు. అలా బుద్ధిహీనులుగా మనం కూడా ప్రవర్తిస్తే, నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు బుద్ధిమంతుడవు, జ్ఞానవంతుడవు, దేవుడిని ఎరిగిన వాడవు. ఈ రోజు నుంచి దేవుడు నీతో మాట్లాడుతుంది అంటేనే లోకానికి వేరుగా బ్రతుకు, దేవునికి దగ్గరగా జీవించు, వ్యర్థమైన వాటిని అనుసరించొద్దు, అహంకారిగా బ్రతకొద్దు. అర్థమవుతుందా? పొరుగు వారిని తృణీకరించొద్దు, ప్రతి ఒక్కరితో ప్రేమతో సమాధానంతో జీవించు. ఇది నిజ క్రైస్తవుడి యొక్క లక్షణం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు విన్న నీకు ఈ మాటలు అర్థమై ఉంటే, దేవుడు నీతో మాట్లాడి ఉంటే, ఈ మాటలను ఇంకొక 10 మందికి షేర్ చేయండి. షేర్ చేస్తే నాకేదో డబ్బులు వస్తాయని కాదు, షేర్ చేయడం వలన 10 మంది జీవితాలు కట్టబడతాయి, వారు ఆశీర్వదించబడతారు, వారు దీవించబడతారు, వారి కుటుంబము పరలోకంలో చేర్చబడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలన్నీ మీతో పంచుకోవడానికి గల ఒకే ఒక కారణం, నాకు మీరంటే ఇష్టం. ఎందుకంటే మీరు ఎవరైనా సరే, ఏ దేశమైనా సరే, ఏ ప్రాంతమైనా సరే, ఎవరైనా సరే, మీరంటే నాకు ఇష్టం. ఈ భూమి మీద నా ఏ ఒక్క సహోదరి, ఏ ఒక్క సహోదరుడు విడవబడి నిత్య నరకానికి వెళ్ళకూడదు. నా సహోదరులు రక్షింపబడిన వారై పరలోక రాజ్యంలో చేర్చబడి యుగయుగాలు నా దేవునితో పాటు ఉండాలి అన్న ఆశతో ఇలా గట్టిగా మాట్లాడుతున్నాను. అర్థం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించి కాపాడి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవా, జీవము కలిగిన తండ్రి, యేసయ్యా మీకు స్తోత్రములు, వందనాలనైనా. నా తండ్రి, ఈ ఉదయకాలం ముందు మీరు మాతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి స్తోత్రం. ఎవరు బుద్ధిమంతులు, ఎవరు బుద్ధిహీనులు అనే మాటలు మాకు తెలియచేశారు. నైనా మేము బుద్ధిమంతులముగా జీవించినట్లు మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నైనా ఆ బుద్ధిహీనత నుండి తొలగించి బుద్ధిమంతులుగా జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, వారు జ్యోతులను పోలి జీవించినట్లు, నీ సాక్షులుగా, నీ బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకుతూ ఎత్తబడే గుంపులో ఉండున్నట్లు, ఎత్తబడి ఆ పరలోక రాజ్యంలో చేర్చబడి యుగాలు నీతో జీవించే జీవితము, గొప్ప జీవితం వారు జీవించినట్లు వారికి సహాయం చేసి నడిపించండి. నీ కృపతో నా ప్రియ సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోమని, రక్షించి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.